హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 మోడల్స్ ఇన్విజిబుల్ చైన్స్ చూపిస్తున్నాను కదా. ఇవి లోటస్వి లాకెట్స్, స్మాల్ సైజ్వి ఇవి. ఇప్పుడు వీటితో ఇన్విజిబుల్ చైన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని వీటిలో మోడల్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గేర్ వైర్ని 16 ఇంచెస్ తీసుకోవాలి. ఈ గేర్ వైర్ నార్మల్గా సిజర్తో అట్లా కట్ అవ్వదు, కట్టర్తో అయితేనే మంచిగా కట్ అవుతుంది. కోసం నేను లోరియల్స్ ప్లస్ జంప్ రింగ్స్ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను చూడండి. స్మాల్వి తీసుకోవాలి. జంప్ రింగ్లో చాలా సైజెస్ ఉంటాయి కదా, అన్నిటికన్నా స్మాల్ది అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే జంప్ రింగ్ని నేను చూపిస్తున్నాను కదా, అలాగా నోస్ పీలర్ సహాయంతో ఇట్లా పట్టుకొని లోరియల్స్ని యాడ్ చేసుకోవాలి. జంప్ రింగ్ని లాకెట్కి తగిలించే వరకు గట్టిగా పట్టుకోవాలి. లోరియల్స్ మన ఇష్టం, 3 కానీ 4 కానీ 5 కానీ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 5 యాడ్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా లాకెట్స్కి కింద హోల్స్ ఉంటాయి, వాటికి ఇట్లాగా జంప్ రింగ్ అటాచ్ చేసి కొంచెం ప్రెజర్ అప్లై చేయాలి, అది జంప్ రింగ్ క్లోజ్ అయ్యేటట్టు. అంతే, లాకెట్కి లోరియల్స్ అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు గేర్ వైర్ తీసుకొని ఫస్ట్ లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. తర్వాత గోల్డ్ బీడ్ ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు పెండెంట్ని ఎక్కించుకోవాలి. మీ దగ్గర గోల్డ్వి లేకపోతే వైట్వి నార్మల్ పల్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. మళ్ళీ గోల్డ్ బీడ్ ఒకటి ఎక్కించుకొని మళ్ళీ లాక్ బీడ్ ఎక్కించుకొని ఇట్లాగా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని లాక్ బీడ్స్ని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ పెండెంట్స్తో 2 మోడల్స్ చూపిస్తున్నాను. ఇది ఓన్లీ ఒక పెండెంటే, సింపుల్గా ఉంటుంది. ఫినిష్ అయింది కదా, ఇప్పుడు లాస్ట్లో హుక్ని అటాచ్ చేసుకుందాం. నేనైతే హుక్ కోసం ఎప్పుడైనా 2 లాక్ బీడ్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని. ప్రాసెస్ చూస్తున్నారు కదా, అర్థమవుతుంది. ఇట్లా ఎగ్జాక్ట్గా చూసుకొని లాస్ట్లో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ అడ్జస్టబుల్ది రింగ్స్ది ఉంటుంది కదా, అది పెట్టుకుందాం. దానికి కూడా సేమ్ అంతే. ఫస్ట్ 2 లాక్ బీడ్స్ ఎక్కించుకొని ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇట్లా పెట్టుకొని లాక్ బీడ్స్ని లాక్ చేసేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఇస్తాను. మెటీరియల్ది ప్లస్ జ్యువెలరీది 2 సపరేట్గా ఉంటాయి. మీకు ఏది కావాలో అందులోకి వెళ్ళి అన్ని ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది, మీరు డైరెక్ట్గా అందులో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా ఉంటుంది ఈ ఇన్విజిబుల్ చైన్. సెకండ్ది సేమ్ మోడల్, కాకపోతే 3 లోటస్ పెండెంట్స్ వస్తాయి ఒక చైన్కి. స్మాల్ది జంప్ రింగ్ తీసుకొని లోరియల్స్ని యాడ్ చేసుకొని పెండెంట్కి పెట్టుకోవాలి. నా ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలానే 3 పెండెంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. గేర్ వైర్ని తీసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్కి చూసుకొని ఒక పెండెంట్ని ఎక్కించుకోవాలి. లాక్ బీడు ప్లస్ గోల్డ్ బీడు అట్లా ఎక్కించుకొని ఫస్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని ఆ పెండెంట్ని లాక్ చేసేయాలి. సేమ్ ఈ మోడల్లో ఇయర్ రింగ్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి చూడకపోతే. ఇప్పుడు మిగిలిన 2 పెండెంట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఎక్కించుకుందాం. ఎగ్జాక్ట్గా మిడిల్ పెండెంట్కి సెకండ్ పెండెంట్కి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను గ్యాప్. మనం ఓన్లీ 3 పెండెంట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. అదే 5 పెండెంట్స్ యూస్ చేస్తే 1.5 ఇంచ్ సరిపోతుంది. ఫస్ట్ 2 సైడ్స్ ఇట్లా ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ చూసుకొని లాక్ బీడ్ని లాక్ చేసేయాలి. ఈ ఇన్విజిబుల్ చైన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి, చేయడం కూడా అంత కష్టం అనిపించదు, కానీ మనకు చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. సేమ్ ప్రాసెస్, లాక్ బీడ్ ఎక్కించుకొని ఇట్లా లాకెట్ ఎక్కించుకోవాలి. మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ వేసుకొని మళ్ళీ ఒక లాక్ బీడ్ ఎక్కించుకొని 2 సైడ్స్ ఇట్లానే లాక్ చేసేయండి. త్రీ పెండెంట్స్ కంప్లీట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందాక చూపించినట్టే ఇట్లా హుక్ని అటాచ్ చేసుకోవాలి. ఈ లాక్ బీడ్స్ని లాక్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లాట్ నోస్ పిల్లర్ ఉంటేనే సరిపోతుంది. చాలా మోడల్స్ ఉంటాయి, మీరు ఇంట్లో మీకు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నామంటే ఇంట్లో కటింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫ్లాట్ నోస్ పిల్లర్ కూడా అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం సన్నగా ఉంటుంది అంతే. సరే కదా, ఈ చైన్ కూడా ప్రిపేర్ అయిపోయింది. 3 పెండెంట్స్తో చాలా బాగుంటుంది. నెక్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఇది.
ఈ రెండిట్లో ఏది మంచిగా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.